హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్వెంచర్ బైక్ మార్కెట్లో అయితే ఒక పేరు కొత్తగా అయితే బాగా వైరల్ అవుతుంది. ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ 440 అంట. ఈ బైక్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందో డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు ఈ బైక్లో వచ్చే ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ బైక్ వచ్చేసి నిజంగా 450 కంటే తక్కువ ప్రైస్లో వస్తుందా, ఎప్పుడు లాంచ్ అవుతుంది ఈ బైక్ అనే డీటెయిల్స్ కూడా అయితే చూద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కొన్ని వెబ్సైట్స్ ద్వారా అయితే తెలుసుకొని చెప్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కేసీ ఆటోమొబైల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయ 450 బైక్ ఇప్పటికీ అడ్వెంచర్ లవర్స్కి అయితే చాలా ఫేవరెట్ బైక్ అయితే మారింది. ఈ బైక్లో వచ్చేసి 452 సీసీ అయితే లిక్విడ్ కూలింగ్ షార్ప్డ్ ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. 40 హార్స్ పవర్ అయితే ఇస్తుంది. కానీ దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షల దాకా అయితే ఉంటుందన్నమాట స్టార్టింగే. ఇప్పుడు ఈ బైక్ చాలామంది బడ్జెట్ హిమాలయ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. 450 కొనాలంటే ప్రైస్ అయితే ఎక్కువ ఉందని. అయితే ఇప్పుడు సోషల్ మీడియాస్లో ట్రెండ్ అవుతుంది ఏంటంటే, ఆటోమొబైల్లో ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చేసి ఒక కొత్త హిమాలయ 440 అయితే తీసుకొని రాబోతుంది అని చెప్పి డీటెయిల్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉందని చెప్తున్నారు. ఈ బైక్ ఇంజన్ వచ్చేసి 443 సీసీ అయితే ఉంటుంది. ఇమేజెస్ కూడా కొన్ని అయితే లీక్ అయ్యాయి అనమాట ఈ బైక్ సంబంధించి. అండ్ 25 bhp ఉంటుంది పవర్ అంటున్నారు. 34 Nm న్యూటన్ టార్క్ ఇస్తుంది ఈ బైక్ వచ్చేసి. అంటే హిమాలయ 450 లాగే చాలా అగ్రెసివ్ పవర్ కాకపోయినా సరే ఇదైతే మంచి ఆఫ్ రోడ్కి అయితే చాలా బాగుంటుంది చెప్పాలి. రైడర్స్కి వచ్చేసి బ్యాలెన్స్ కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగుంటుంది ఈ బైక్లో వచ్చేసి. కాకపోతే సేమ్ హిమాలయ 450 కంటే కొంచెం తక్కువ పవర్ అయితే కలిగి ఉందని చెప్పాలి. ఈ బైక్ వచ్చేసి క్లాసిక్ లుక్స్తో మనకైతే కనిపిస్తుంది హిమాలయ 440. అండ్ ఈ బైక్ లాంచింగ్ ఎప్పుడంటే, ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే 2026 సెకండ్ హాఫ్లో ఫెస్టివల్ సీజన్స్లో అయితే లాంచ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 2,50,000 నుంచి 3 లక్షల దగ్గర అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. మన ఛానల్ కొత్తగా చూసే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.